వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే శాశ్వత మిత్రులు ఉండరు. ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూసిందే. ఈరోజు శత్రువులుగా ఉన్నవాళ్ళు అతి తక్కువ కాలంలోనే మళ్ళీ మిత్రులుగా మారిపోతుంటారు. అలాగే ఈరోజు మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారడానికి కూడా ఎంతో సమయం పట్టదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సోదరుడైన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని, దీంతోపాటు తండ్రి ఆస్తిలో కూడా తనకు సరైన న్యాయం దక్కలేదంటూ నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కామెంట్స్ చేసిందో, ఎన్ని విమర్శలు చేసిందో, ఎన్ని సభలు సమావేశాలు వీటన్నిటిలో కూడా ఆయన మీద ఎన్ని విమర్శలు చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మారుతున్న సమీకరణాలు చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేటటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయంటే రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో కూడా ఈ చర్చ నడుస్తోంది. వైఎస్ షర్మిల మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతుంది అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎందువల్ల ఏంటి అనేది చూస్తే ఆమె కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి దూరం అయ్యారు. ఆమె అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా కానీ ఆ పార్టీ మైలేజ్ కూడా ఏమంత ఆశాజనకంగా కూడా సాగలేదు. అలాగే ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం గమనిస్తూనే ఉంది. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు కూడా తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఆమెకి కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత లేదు. అలాగే ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ప్లస్ అనేది కూడా లేదు. దీన్ని అవకాశంగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి మళ్ళీకి చెల్లెలికి దగ్గరయ్యేటటువంటి వ్యూహాలు ఏమైనా చేస్తున్నారనేటటువంటి సంకేతాలు అయితే ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులతో మళ్ళీ సఖ్యత ఏర్పరచుకునే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సర పాలన పూర్తయింది కాబట్టి అందులో ఉన్నటువంటి లోపాలను కూడా బయటకు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇప్పుడే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి, అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ పాలనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్లన్నీ బయటికి తీసేటటువంటి క్రమంలో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా కానీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు అనేటటువంటిది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కూటమిపై కానీ, అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య మెడికల్ కాలేజీల అంశం మీద కూడా ఆయన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య సయోధ్య కుదిరినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎండగట్టాలంటే ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలచాలి అంటారు. కాబట్టి మొదటగా ఇంట గెలిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంకేతం ఏంటంటే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు అనేటటువంటిది కూడా ఎట్లే అర్థమవుతుంది. ఇంతకీ ఏం జరిగాయి ఈ మధ్యనే చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 2 అంచెల వ్యూహాన్ని అమలు చేయాలి అనేటటువంటిది ఆయన ప్లాన్గా తెలుస్తోంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకుంటూ, అలాగే అంతర్గత విభేదాలను కూడా పక్కన పెట్టి పార్టీ గెలుపుకి కృషి చేయండి అంటూ తమ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని, నాయకుల్ని కూడా సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన రాజకీయ భవిష్యత్తుకి అడ్డంకిగా మారింది కుటుంబ విభేదాలు. కాబట్టి ముందు కుటుంబ విభేదాలని కూడా చక్కబెట్టుకోవాలి, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. ఈ విధంగా చేస్తేనే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా, అంటే కుటుంబం వల్ల ఓట్లు విడిపోకూడదు, ఓట్లు చీలికలు రాకూడదు, ప్రత్యర్థికి దీన్ని అవకాశంగా ఇవ్వకూడదు అనేటటువంటిది జగన్ స్ట్రాటజీ అని కూడా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. తర్వాత వైసీపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఇది 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే చాలా డ్యామేజ్ కూడా జరిగింది. దీనివల్ల ఆయన మీద చేసినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అలాగే ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే పార్టీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, నేను ఎంత కష్టపడినా కానీ వైఎస్ఆర్సీపీని 2019లో అధికారంలోకి తీసుకురావడానికి నేను కష్టపడినా కానీ నాకు గుర్తింపు రాలేదు అనేటటువంటి కారణాలన్నీ కూడా జగన్పై విమర్శన అస్త్రాలుగా సంధించింది. కాబట్టి నేను ఎంత పాదయాత్రలు చేసినా ఏం చేసినా కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున ఏవీ రాజకీయాల్లోకైతే ఎంట్రీ ఇచ్చారు. ఇక అన్నా చెల్లెల పోరు వల్ల ఖచ్చితంగా ఓట్ల చీలిక జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల ఇద్దరు, ఇటు జగన్ కానీ
అటు వైఎస్ షర్మిల కానీ ఇద్దరు ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఎటు కాకుండా కేవలం 11 స్థానాలతో పరిమితమయ్యారు. 2024 ఎలక్షన్స్ అనేవి ఆయన చాలా ఘోర ఫలితాలను అనేది చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి వైఎస్ షర్మిల ఏమైనా సాధించిందా అంటే అది కూడా ఏం లేదు. ఏదో వెళ్ళింది కానీ అసలు మనకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మనుగడ లేదు అనే సంగతి తెలిసిందే. మరి అటువంటి పార్టీని నమ్ముకోవడం వల్ల వైఎస్ షర్మిల కూడా ఒరిగిందైతే ఏం లేదు. ఏదన్నా తండ్రి మీద అంటే తండ్రి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాని మీద అభిమానంతో వెళ్ళారని చెప్పినా కానీ ఆమెకైతే అటువైపు నుంచి కానీ ఇటు పార్టీ వైపు నుంచి కానీ ప్లస్ అయింది లేదు. ప్రజలు కూడా ఎటువంటి ఏ విధంగా కూడా ఆదరించిన పరిస్థితి లేదు. కాబట్టి విడిపోవడం వల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది. కాబట్టి దానివల్ల ఏం లేదు. దీన్ని వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పెద్దలు కూడా సన్నిహితులు కూడా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా విడిపోవడం వల్ల ఇద్దరికీ డ్యామేజ్ అవ్వడం తప్పితే ప్లస్ అయ్యేది ఏం లేదు. కాబట్టి మధ్య మార్గం సయోధ్య మీకు మంచిది అంటూ వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు అయితే చేశారు, కలిసే ప్రయత్నాలు చేశారు. అటు లోటస్ పాండ్ బెంగళూరు అంటూ తిరిగి వాళ్ళని కలిసే విధంగా ప్రయత్నాలు చేశారు. ఒకవేళ మీరు కలిసి రాజకీయాలు చేయకపోయినా కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రత్యర్థి పార్టీలకి ప్లస్ తప్పితే ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు వైఎస్ షర్మిలకు కానీ వచ్చేటటువంటి ప్లస్ అయితే ఏమీ లేదు. ఊరికే డ్యామేజ్ అవ్వడం తప్పితే వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం, పార్టీలు నష్టపోవడం తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడే అనుకున్నటువంటి ఫలితాలు అయితే లేవు. కాబట్టి ఆ ఫలితాలు ఇంకా దిగజారే పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా చెప్పారు. దానితో ఈ మధ్యకాలంలో అంటే డిసెంబర్ 21న షర్మిల పుట్టినరోజు సందర్భంగా కూడా జగన్ విష్ చేశారు. దీనికి సంకేతంగా మొన్న ఈ మధ్య డిసెంబర్ 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరిగింది. ఆ రోజు షర్మిల కూడా విష్ చేయడం జరిగింది. దానికి జగన్ కూడా ఆప్యాయంగానే థ్యాంక్ యూ షర్మిలమ్మ అని చెప్పి బదులివ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచే ఈ సంకేతాలు అనేవి బయటికి వెళ్ళాయి అంటున్నారు. క్రిస్మస్ అప్పుడు కూడా జగన్ మేనల్లుడు రాజారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి సరదాగా గడపడం కూడా ఆ పార్టీ వర్గాల్లో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. సరే, ఇంత జరుగుతున్నా కానీ వార్తాపత్రికలో జగన్మోహన్ రెడ్డి టు వైఎస్ షర్మిల మధ్య సయోధ్య కుదిరింది అనేటటువంటి వార్తలు అయితే ఈ మధ్య చాలా చక్కర్లు కొట్టాయి. కానీ దీనిపై అటువంటిది ఏమీ లేనప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ అటు వైఎస్ షర్మిల కానీ ఇద్దరిలో ఎవరు ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇద్దరు మౌనంగా ఉన్నారు ఇంతవరకు. గత కొన్ని రోజులుగా ఈ చర్చ జరుగుతున్నా కానీ మరి దాన్ని బట్టి చూస్తే ఇది దేనికి సంకేతం అంటే ఇద్దరు కలవబోతున్నారు అనేటటువంటి దానికి సంకేతం అనే ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాబట్టి 2024 చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది, అవసరం కూడా ఉంది. కాబట్టి ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కలిస్తే ఎంతో వైఎస్ఆర్సీపీకి అయితే ఖచ్చితంగా ఒక ప్లస్గా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూడాలి దీనిపై అటు షర్మిల కానీ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే కలుస్తున్నామన్న ప్రకటన చేస్తారా, లేదు ఇటువన్నీ పుకార్లే అంటూ ఖండిస్తారనేది రానున్న రోజుల్లో చూడాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ స్పెషల్ అనాలిసిస్.